రేం పగలు ఎదురు చూశాయి క్షణం కోసం, కోటి దండాలు పెట్టుకున్న ఈ ఘడియ కోసం. దిండులో మొహం దాచుకుంటే నా ఊపిరి నాకే నీ ఊపిరిలా తగులుతుంది. ఆ చలిలో వెచ్చటి దుప్పట్లు నా కుడి చేయి ఎడమ చేయిని తాకితే అది నీదే అనుకుంటున్నా. ఎదురు చూసిన మిత్రమా, పరితపించిపోయా. ఈ మాటలు నావి, ఈ కోరిక నాది, నువ్వు చెప్పావేంటి? ఏం నాకుండదా ఆ కోరిక? నీకు నా మీద ఎలా ఉందో నాకు నీ మీద అలాగే ఉంది. ఇది ప్రేమో మోహమో మరొకటో ఏ పేరైతేనే ఈ క్షణం నీతో ఉన్నా అది చాలు. మళ్ళీ మళ్ళీ కావాలి లాంటి క్షణాలు. మరో క్షణం గురించి ఆలోచిస్తూ ఈ క్షణాన్ని వృధా చేయను. మళ్ళీ మళ్ళీ కలుస్తాము, మళ్ళీ ఇలా బ్రతుకుతాము ఎవరికి తెలుసు. కలిసిన ప్రతిసారి ఇదే మోహం ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ ఏంటి? ఈ క్షణం, ఈ మోహం, నువ్వు, నేను, ఈ సముద్రం. నా గుండెల్లో ప్రతి మాట చెప్తున్నావు, నా గుండె చెప్పుడు వింటున్నావా? అమ్మాయిలకి అన్నీ వినబడతాయి, కానీ చెప్పరు. నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి? దగ్గరకు తీసుకో. ఆ ఆకాశం భూమిని ఎలా కౌగిలించుకుందో అలా కౌగిలించుకో. హగ్ మీ, మేక్ మీ బ్రెత్లెస్, లిసన్ టు మై హార్ట్ బీట్. నువ్వంటే నాకు ఇష్టం. అది నువ్వు చెప్పనవసరం లేదు, నీ ముద్దులో నాకు తెలుస్తోంది. నువ్వంటే నాకు పిచ్చి. ఆ విషయం నీ పంటి ఘాటు చెప్తోంది. కాసేపు మాట్లాడుకో. నో, లెట్ మీ టాక్. అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడేది వాళ్ళ కౌగిట్లో చేరడానికి, అమ్మాయిలు అబ్బాయిల కౌగిట్లో దూరేది వాళ్ళతో మాట్లాడడానికి. నన్ను మాట్లాడి ఆగిపోతే ఆ తర్వాత మన ఇద్దరి మధ్య నిశ్శబ్దం. అదే నిజమైన స్నేహం. నువ్వు ఇంత వాగుతావు నాకు తెలీదు. నాకు కూడా తెలీదు. నిన్ను చూడగానే రొమాన్స్ మొత్తం బయటకు వచ్చింది. రొమాంటిక్ పీపుల్ కరువైపోయారు ఈ లోకంలో. దొరికా. నేనెందుకు వదులుతా? లెట్స్ సీ దిస్ వరల్డ్ ఇన్ రొమాంటిక్ వే. లెట్స్ డై ఇన్ రొమాన్స్. అణువు కరగని, నా ప్రతి న్యూట్రాన్ నలగని.